హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు ఏం వంట చేద్దామా అని అనుకుంటుంటే మా బాబు మటన్ బిర్యానీ చెయ్యి అన్నాడు. నిన్ననే కదా బిర్యానీ తిన్నామని నేను మటన్ కర్రీ అండ్ బగారా రైస్ చేద్దామని ఫిక్స్ అయిపోయానండి. మరి ఈ మటన్ కర్రీ చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మటన్ కర్రీ రైస్లో తినొచ్చు, వడల్లో తినొచ్చు, చపాతీలో ఎందులో అయినా తినొచ్చు. మరి చాలా ఈజీగా మటన్ కర్రీ అండ్ బగారా రైస్ ఎలా చేసేయాలో చూసేద్దామా? మనం మటన్ లేత మాంసం తీసుకుంటే ముక్క బాగా ఉడికి చాలా రుచిగా ఉంటుందండి. ముదురు మాంసం అయితే ఎక్కువసేపు ఉడకబెట్టాల్సి వస్తుంది అండ్ టేస్ట్ కూడా అంతగా బాగోదు. కాబట్టి మటన్ షాప్లో లేత మాంసాన్ని కొట్టించండి. ఆ మాంసాన్ని నీటిలో బాగా కడుక్కోవాలి. తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, సరిపడా కారం, 2 స్పూన్ల పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కకి బాగా పట్టేలా కలపాలి. కర్రీ వండే ముందు ఇలా కలుపుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక కర్రీలోకి మసాలా తయారు చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టి అందులో చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, 10 జీడిపప్పులు, కొద్దిగా ఎండు కొబ్బరి వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇక 2 స్పూన్ల ధనియాలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడిలోనే 1 స్పూన్ గసగసాలు వేసి కాస్త వేగిన తర్వాత మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. ఇక మరి కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ముందుగా కుక్కర్ పెట్టి నూనె పోసుకొని వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు పోసి ఫ్రై చేయాలి. అందులోనే పచ్చిమిర్చి వేసి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇక టమాటా బాగా మగ్గిన తర్వాత ఆల్రెడీ ఉప్పు కారం కలిపి పెట్టుకున్న మటన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఇక అవి కూడా బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఈ లోపు మనం బగారా రైస్ కోసం రైస్ ని నానబెట్టుకుందాం. నేను 4 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. రైస్ శుభ్రంగా కడుక్కొని కాసేపు నానబెట్టుకోవాలి. సో మనం కర్రీ మగ్గిందో లేదో ఒకసారి చూద్దాం. మటన్ మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం గ్రేవీ కోసం రెడీ చేసుకున్న మసాలా కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి. ఇక చివరిగా కాస్త నీళ్లు పోసుకొని అందులో కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టాలండి. 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇక ఈలోపు మనం బగారా రైస్ ప్రిపేర్ చేసుకుందాం. రైస్ కోసం ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్, నెయ్యి వేయాలి. అది కాగిన తర్వాత మసాలా దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అందులోనే జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక పుదీనా, కొత్తిమీర వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. 1 గ్లాసు రైస్ కి నేను 2 గ్లాసుల వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని వాటర్ ని మరగబెట్టాలి. ఆ తర్వాత నానబెట్టిన రైస్ వేసి ఉడకనివ్వాలి. ఈలోపు మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. వావ్, ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇక చివరిగా కాసేపు ఉడకబెట్టి కొత్తిమీర వేసుకొని దించేయడమే. సో చూస్తున్నారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది అండ్ రైస్ కూడా చాలా బాగా ఉడికిపోయింది అండ్ 2 కూడా ప్రిపేర్ అయిపోయాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఓ పట్టు పడదాం పదండి. అండ్ స్మెల్ మాత్రం అదిరిపోతుంది. వావ్, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.